నిన్నింత కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు పారిపోవడానికి అనుకున్నావా? వదిలేయాలా? వెళ్ళిపోతావా? సరే, నేను నిన్ను ఎందుకు ఎత్తుకొచ్చాను చెప్పు, వదిలేస్తా. తెలీదా? పోనీ నువ్వు చేసిన తప్పేంటో చెప్పు, వదిలేస్తా. నమ్మవా? నిజంగా వదిలేస్తా. పోనీ ఒట్టేస్తే నమ్ముతావా? ఎవరి మీద ఒట్టేద్దాం? పోనీ నువ్వు దేవుడిని నమ్ముతావా? అయినా వాడిని నేను నమ్మనే. సరే, చనిపోయిన మా అమ్మ మీద ఒట్టు, తన్ని చంపేసిన మా నాన్న మీద ఒట్టు. తప్పు ఒప్పుకుంటే వదిలేస్తా. పోనీ టైం తీసుకో. నా నోటిని కట్టేస్తే ఎలా మాట్లాడతారా ఎర్రి అనుకుంటున్నావు కదా? చాలా ఆనందంగా ఉందిరా. ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి. ఒక పని చెయ్యి, ఎలాగో చూస్తున్నావుగా, నా ఆనందానికి కారణం తెలుసుకుని చచ్చిపో. చిన్నప్పుడు మా అమ్మ నాన్న, కానీ ఒక్క విషయం, చెప్పిన వెంటనే నిన్ను చంపేస్తా. చిన్నప్పుడు మా అమ్మ నాన్న కన్నా నాతో దగ్గరగా ఉన్నది భయం. ఏం చెయ్యాలన్న భయం, ఎవరితో ఉండాలన్న భయం, చివరికి ధైర్యం అవ్వాల్సిన నాన్నంటే కూడా భయం. ఒకేసారి పుట్టిన వాళ్ళం కదా, ఒకేలా పెరిగాం. దేవుడి పేరు చెప్పి నా భయాన్ని తగ్గించాలని అమ్మ చాలా ట్రై చేసింది. కనిపించిన దేవుడు కనిపించే భయాన్ని ఎలా పోగొడతాడు చెప్పు? అందుకే అందరూ దేవుడని చెప్పే ఓ స్వామీజీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది. ఆయన చెప్పినవన్నీ జరుగుతాయని కూడా చెప్పింది. నేనే పుడతానని నేను పుట్టక ముందే చెప్పాడంట. ఎంత గొప్పడో కదా. ఆయన తాయెత్తులు కట్టలేదు, విభూతులు రాలేదు. 2 విషయాలు మాత్రం చెప్పాడు. 1, ఎప్పుడు ఫెయిల్ అయ్యే ఎగ్జామ్ పాస్ అవుతానని. 2, నేను ఒంటరి వాడిని అవుతాను. ఆయన చెప్పినట్టే జరిగింది. ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటికి వెళ్ళేలోపు నాన్న అమ్మని చంపి నన్ను ఒంటరి వాడిని చేశాడు. అంతే, నాకు చాలా నమ్మకం వచ్చింది. ఆ రోజు నుంచి ఆయనే నాకు కనిపించే దేవుడు, కనిపించని దేవుడు. ఆయన చుట్టూ కొన్ని వందల దేవుడు పటాలున్నా నాకు ఆయన మాత్రమే కనిపించేవాడు. అందరి జీవితాన్ని ఆ దేవుడు రాస్తే నా జీవితాన్ని ఈయన మాత్రమే రాశాడు. దేవుడు ఎప్పుడు మంచి విషయాలే చెప్తాడా? చెప్పడు కదా. నా దేవుడు కూడా అలాంటిదే ఓ విషయం చెప్పాడు. ఇంకో వారంలో నాకు మరణగండం ఉందని. అంతే, ఆ రోజు నుంచి ఏం చెయ్యాలన్నా భయం, స్నానం చేయాలన్నా భయం, అన్నం తినాలన్నా భయం, టీవీ చూడాలన్నా భయం, ఫోన్ మాట్లాడాలన్నా భయం, ఇంట్లో ఉండాలన్నా భయం, బయటికి వెళ్లాలన్నా భయం. ఇలా ఏం చేయాలన్నా భయంతో చచ్చేవాడిని. ఆ వారంలో చివరి రోజుదే స్వామీజీ చెప్పారు, నీతో మాట్లాడే వాళ్ళు కూడా నీకు గండం అవ్వచ్చని. ఇప్పుడు వచ్చావురా నువ్వు, టైం ఎంత అని. అసలే నేను భయంతో చస్తుంటే నువ్వు నన్ను చంపడానికి వస్తావా? నిజం చెప్తున్నా, నేను వచ్చింది నేను టైం అడగటానికి. నేను చెప్పినప్పుడే మాట్లాడాలి. ఈ రోజులో ఏం జరుగుతుందో తెలీదు, కానీ
ఈరోజు ఎందుకు ఆనందంగా ఉన్నాను తెలుసా? తెలీదు. లైఫ్లో ఫస్ట్ టైం ఒకడు నన్ను చూసి భయపడుతున్నాడు. ఇన్ని రోజులు భయాన్ని లోపల నుండే చూసా. చాలా అందంగా ఉంది. నిన్ను చూస్తుంటే మజా వస్తుందిరా. నిన్ను చంపాలనే ఉంది, కానీ నన్ను చూసి భయపడే ఒక్కడిని కూడా చంపేస్తే ఇంకా నాకెవరు భయపడతారు? నిన్ను వదిలేస్తే నన్ను చూసి భయపడేది ఎవరు ఇంకా? సరే, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు, నేను చంపను. అది కూడా ఇంకొకటి భయపడేంత వరకు మాత్రమే. అప్పటి వరకు నువ్వు నాకు భయపడు. ఆపు. నువ్వు భయపడితే బతుకుతావు, ఏడిస్తే చస్తావు. భయపడతావా, ఏడుస్తావా? ఇది సరిపోదు, ఇంకా భయపడు. భయం అంటే ఇలా కాదు. నరాల్లో రక్తం కన్నా వేగంగా పాకాలి, గుండెల్లో ధైర్యం కన్నా త్వరగా తలకెక్కాలి. బాగుంది. ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పు, నిజం మాత్రమే చెప్పాలి. మంచి చెడు ఈ రెండింటికి అర్థం ఏంటో చెప్పు. మంచి అంటే నమ్మడం, చెడు అంటే నమ్మించడం. నమ్మినవాడు మంచోడు, నమ్మించినవాడు చెడ్డోడు. మరి మంచి చెడుకి తేడా ఏంటి? పోనీ లాస్ట్, మంచివాడు చెడ్డవాడు. ఇక్కడున్న వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. నిజం చెప్పు. నేను చెడ్డవాడిని, నువ్వు మంచివాడివి. నేను నిన్ను చంపాలని మాత్రమే అనుకుంటున్నా. కొట్టేలా చేయకు. మనసులో ఏముందో అదే చెప్పు. నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని. అంటే నువ్వు హీరో, నేను విలనా? థ్యాంక్స్, ఆమె విలన్. ఆ రెండు ప్రశ్నకు నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు, కాబట్టి నేను ఇక్కడే చంపేయాలి. కానీ ఎందుకో నువ్వు ఇంకొంతకాలం బతకాలని మనసు చెప్తుంది. సో నాకు ఇంకొకటి భయపడేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. నేను బయలుదేరుతా. నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను వదిలేయి ప్లీజ్ ప్లీజ్. ఏంట్రా పెట్టకారమా? నీకు 5 seconds టైం ఇస్తా. ఆ కాళ్ళు పట్టుకో, నిన్ను వదిలేస్తా. 10 seconds అయ్యింది. ఇంకా నీ టైం అయిపోయింది. సినిమాల్లోనే హీరోలు గెలుస్తారు, అదే మంచివాళ్ళు. నిజ జీవితంలో గెలుపు ఎప్పుడూ చెడ్డవాళ్ళదే, విలన్ది. బాయ్ హీరో. ఇంకెప్పుడు ఎవరిని టైం అడుకురే. మిస్ యూ. వదిలేరా.